అందరికీ నమస్కారం అండి। ఈరోజు ఈ వీడియోలో సమ్మర్కి కూల్గా చాక్లెట్ మిల్క్ షేక్ తయారు చేసుకుందాం రండి। దానికోసం నేను డార్క్ చాక్లెట్ కాంపౌండ్ వాడుతున్నానండి। దీని ప్లేస్లో మీరు కోకో పౌడర్ అయినా వాడుకోవచ్చు, లేదంటే నార్మల్ చాక్లెట్లైనా వాడుకోవచ్చండి। ఈ విధంగా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే వెంటనే మన మిల్క్లోకి బ్లెండ్ అయిపోతుందండి। ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి। నేను షుగర్ కానీ ఇంకేం యాడ్ చేయనండి, ఈ చాక్లెట్లో ఉన్నటువంటి తీపే సరిపోతుంది మన మిల్క్ షేక్లోకి। ఈ విధంగా తరిగి పెట్టుకున్నటువంటి చాక్లెట్ పీసెస్ని ఒక పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు ఒక జార్లోకి ఈ తరిగి పెట్టుకున్నటువంటి చాక్లెట్ పీసెస్ని యాడ్ చేస్తున్నానండి। ఈ విధంగా దీనిలోకి ఒక ఫుల్ గ్లాస్ వరకు మిల్క్ని యాడ్ చేస్తున్నానండి। ఈ చాక్లెట్ మిల్క్ షేక్లోకి చిల్డ్ మిల్క్ అయితేనే బాగుంటుంది టేస్టు। కాచి చల్లార్చి 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నటువంటి చిల్డ్ మిల్క్ని వాడుతున్నాను। ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టి మెత్తగా బ్లెండ్ చేసుకుందామండి। ఈ చాక్లెట్ మిల్క్ షేక్ని గాజు గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ని యాడ్ చేస్తున్నానండి। ఈ విధంగా ఇప్పుడు దీనిలోకి మనము బ్లెండ్ చేసి పెట్టుకున్నటువంటి మిల్క్ షేక్ మొత్తాన్ని ఈ విధంగా గాజు గ్లాస్లోకి యాడ్ చేస్తున్నానండి। అంతేనండి, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండేటటువంటి చాక్లెట్ మిల్క్ రెడీ అయిపోయినట్టే। దీనిలోకి కొంచెం చాక్లెట్ సిరమ్ని యాడ్ చేస్తున్నానండి। ఈ విధంగా అంతేనండి, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే। థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।